ఇవాళ ఏపీకి చాలా బిగ్ డే కాబోతోంది. ఒక్కరోజు పర్యటన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్నూలుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రికి ఘన స్వాగతం పలికారు. కాసేపట్లోనే శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ తర్వాత డ్రోన్ సిటీకి అలాగే రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు శంకుస్థాపనలు చేస్తారు. ఇక అలాగే దాదాపు 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను కూడా చేయబోతున్నారు ప్రధాని. సభకు వచ్చే వారందరికీ కూడా ఇప్పటికే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా వేదిక దగ్గరకు చేరుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద డ్రోన్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చే లక్ష్యంతో ఇప్పుడు డ్రోన్ సిటీని నిర్మిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు దగ్గర దాదాపు 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేయబోతోంది ఏపీ సర్కార్. డ్రోన్ సిటీ అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇది డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి అన్ని ఆపరేషన్స్ ని కూడా ఒక చోట సెంట్రలైజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే డ్రోన్ సిటీ అంటే కేవలం డ్రోన్ల తయారీ మాత్రమే కాదు, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అలాగే సర్వీస్ సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D ప్రయోగశాలలు, డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అకాడమీలు, అలాగే టెస్టింగ్ ఫెసిలిటీలు, స్టార్టప్ల కోసం కూడా ఇంక్యుబేషన్ కేంద్రాలు అక్కడే అందుబాటులో ఉండేలా మొత్తం ఒకే దగ్గర ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. డ్రోన్ ఇండస్ట్రీకి అవసరమైన పూర్తి ఈకో సిస్టమ్ అక్కడ రాబోతోంది. ఇక దీనివల్ల ఏళ్ల వరకు కూడా కొత్త అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు నిపుణులు. ఇక దేశీయ అంతర్జాతీయ డ్రోన్ తయారీ కంపెనీలు ఏపీకి వచ్చే అవకాశం కూడా ఉంది. సుమారు $5 బిలియన్ విదేశీ పెట్టుబడులు వస్తాయని కొన్ని సర్వేల రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. ఇక సభ విషయానికి వద్దాం. దాదాపుగా 3 లక్షల పైచిలుకు ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయ్యేందుకే ఇప్పటికి అధికారులైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణం దగ్గర కూడా అందరూ చేరిపోతూ ఉన్నారు. మీటింగ్ కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు ఇప్పటికే తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రధాని భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సభా వేదికనంతా కూడా నిర్మించారు. సభ కోసం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికని ఏర్పాటు చేశారు. ఇక అలాగే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపు 10,000 బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళ సొంత వాహనాల్లో వస్తే కూడా అక్కడ ఎక్కడ పార్క్ చేయాలి దానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కింగ్ కి సంబంధించి దాదాపు 347 ఎకరాల్లో విశాలమైన పార్కింగ్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేశారు. 4 వీలర్స్, 2 వీలర్స్ అలాగే బస్సెస్ ని కూడా పార్క్ చేసేది ఎక్కడ అన్నది పూర్తిగా సిస్టమాటిక్ గా అక్కడ ఏర్పాట్లను చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ ఆయనకి ఘన స్వాగతం లభించింది. దానికి సంబంధించిన విజువల్స్ ని మీరు బిగ్ టీవీలో ఒక బాక్స్ లో చూడొచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే గవర్నర్ అందరూ నేతలు కూడా ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం పలికారు. ఇవాళ ముందుగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఆయన దర్శించుకుంటారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానంగా ఓర్వకల్లుని డ్రోన్ సిటీగా తీర్చిదిద్దే భాగంగా పలు కార్యక్రమాలను చేపట్టింది ఏపీ ప్రభుత్వం.